గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం నుండి భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకము దాని అర్థము చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 139 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 140వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసువారికి నమస్కారం చేసుకుందాం. అలాగే ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తముద్వహన్ ధరణి ధరేంద్ర గౌరవం మహాసురో విగతరయో నిజం వపు స ఆస్థిత పురట పరీక్షదో బభౌ తడజ్జుమానుడు ఉపతి వాడివాంబుద. ఎక్కడి దాకా వచ్చాం మనం? ప్రలంబుడు బలరాముణ్ణి మెడల మీద ఎక్కించుకున్నాడు. చాలా బరువు అయిపోతున్నాడు. వాడి వేగం తగ్గిపోయింది, తీసుకొని పారిపోవాలని. ఆ తర్వాత రాక్షస రూపం దాల్చాడు వాడు. అంటే మామూలు గొల్ల పిల్లవాడుగా వీళ్ళలో కలిసిపోయి ఆటలాడి ఎదుటి పక్షంలో చేరి ఓడిపోయినట్టుగా నటించి ఓడిపోయినందుకు ఎదుటి పక్షంలో ఉన్న బలరాముని ఎత్తుకొని పారిపోతున్నాడు అన్నమాట. అలా నిరీక్ష తద్వపురలమంబరే చరత్ ప్రదీప్త దృగ్భుకుటి తటోగ్రతంస్ట్రకము జ్వలత్సికము కటక కిరీట కుండలా ద్విషాద్భుతం హలధర ఈశతత్ర సత్. ఆకాశంలో ఎగురుతున్నాడు వాడు. వాళ్ళు ఎక్కడైనా చరిస్తారుగా రాక్షసులు, భూచరులు, ఆకాశచరులు కూడా వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు. ఏది రూపం అంటే ఆ రూపం ధరిస్తారు. బాల రూపం ధరించాడు, ఇప్పుడు రాక్షస రూపంతో సాగిపోతున్నాడు ప్రలంబాసుడు. వాడి కూరలు చూస్తే చాలా భీతి కొలుపుతున్నాయి. వాడు వెంట్రుకలు కూడా అగ్నిశిఖల్లాగా వెలిగిపోతున్నాయి. అటువంటి ఆ ప్రలంబాసురుడి యొక్క రూపాన్ని చూచి భయపడ్డాడు బలరాముడు. అథాగత స్మృతిరభయో రిపుంబలో విహాయ సార్థమివ హరంతమాత్మన రుషాహర చిరసి దృఢేన ముష్టిన సురాధిపో గిరిమివ వజ్రరంహస. ఆ తర్వాత వెంటనే తన యొక్క అసాధారణ శక్తి సామర్థ్యాలని గుర్తుకు తెచ్చుకొని భయరహితుడయ్యాడు. కాసేపే భయపడ్డాడు. వెంటనే మళ్ళీ తన బలాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. తన తోడి గోపబాలులను విడిచిపెట్టి ఆ రాక్షసుడు తనను దూరంగా తీసుకుపోతున్నట్లుగా గమనించాడు. వెంటనే క్రుద్ధుడై తన పిడికిలి పోటుతో ఇంద్రుడు ఏ విధంగా అయితే తన శక్తివంతమైన వజ్రాయుధంతో పర్వతాల్ని దెబ్బతీశాడో అలా వాడి మాడుపై ఒక్క దెబ్బ కొట్టాడు. స అహత సపతి విశీర్ణమస్తకో ముఖాద్వమన్ రుధిరమపస్మృతో సుర మహారహం వ్యసుర పతత్ సమీరయన్ గిరిర్యథామధవత ఆయుధాహత. వెంటనే వాడు ఆ ముష్టిఘాతంతో చావు దెబ్బతిని తల బద్దలైపోయింది. వాడి తల నోటి నుండి రక్తం వెళ్ళగలుగుతూ చచ్చాడు వాడు. అలానే దేవేంద్రుడు వజ్రాయుధానికి నేల కూలినట్లుగా పర్వతం పక్క పగిలిపోయినట్టుగా వాడి తల పగిలిపోయి కింద పడ్డాడు. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारती दुगो सद्गुरुनाथ देव.